హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. బూట్ కట్ బాలరాజ్. ఎస్, ఈ మూవీ ఈ మంత్లోనే ఫిబ్రవరి 2కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బూట్ కట్ బాలరాజు ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బూట్ కట్ బాలరాజ్. ఎస్, డైరెక్టర్ బై శ్రీ కోనేటి. ఈ సినిమా కోసం స్పెషల్గా చెప్పాలి అంటే ఫుల్ ఆఫ్ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. పేదరికంలో పుట్టిన హీరో అయిన సోహెల్ గారు తన లవ్ని యాక్సెప్ట్ చేయడానికి ఇంద్రజ గారు అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు నువ్వు సర్పంచ్ అవుతే నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తానని చెప్పడంతో హీరో అయిన సోహెల్ గారు సర్పంచ్ ఎలా అయ్యాడు అనేదే సినిమా స్టోరీ. ఫ్రెండ్షిప్గా ఉన్న వీరి మధ్యలో ప్రేమ ఎలా మొదలైంది, ఎందుకని సర్పంచ్ అవ్వాలని కోరుకున్నాడు, ఇంద్రజ గారితో ఎందుకని గొడవ పెట్టుకున్నాడు, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ బూట్ కట్ బాలరాజు మూవీ అయితే మీరు చూడాల్సిందే. ఈ సినిమాలో స్పెషల్గా అంటే మాత్రం కామెడీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో దగ్గర ఒక 6 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో నుంచి ఒక టైటిల్ సాంగ్ అండ్ ఒక లవ్ సాంగ్ అయితే ఉంది. అలాగే ఫైట్ చూసుకుంటే కనుక ఒక 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వీటికంటే ఎక్కువగా కామెడీ అని చెప్పుకోవచ్చు. సోహెల్ గారి ఫ్రెండ్స్ అయిన సద్దాం హుసేన్ అండ్ ముక్క వినాష్ వీళ్ళైతే కలిసి ఒక దొంగతనంకి అయితే వెళ్తారు. ఆ దొంగతనం కాడ మాత్రం కామెడీ పిచ్చి కేక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటు పక్కన చూసుకుంటే రోహిణి గారు అయితే ఒక సైట్ ఉన్న అమ్మాయిలాగా నటిస్తుంది. అంతేకాకుండా గంగవ్వ కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం కామెడీ పిచ్చి కేక ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సోహెల్ గారు చూసుకుంటే హీరోయిన్ని ప్రపోజ్ చేసే సమయంలో కూడా కామెడీ అండ్ అది అయితే హైలైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మిగతాంతా ఓకే. ఇటు ఇంద్రజ గారు చూసుకుంటే మాత్రం మంచి క్యారెక్టర్లు అయితే నటించారు. అంతేకాకుండా ఈ సినిమా స్పెషల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరూ తెలంగాణ స్లాంగ్లో అయితే మాట్లాడుతూ ఉంటారు. అంటే 1990sలో తెలంగాణ స్లాంగ్ ఎలాగైతే మాట్లాడేవారో అలాగైతే మాట్లాడారు. కాకపోతే అంతగైతే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే ప్యూర్ తెలంగాణ స్లాంగ్ అయితే ఉంది. దాని తర్వాత పోతూ ఉంటే అయితే స్లాంగ్ అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో చూసుకుంటే ఇటు హైలైట్స్ అంటే మాత్రం దొంగతనం చేసే సీన్స్, అంతేకాకుండా లవ్ ప్రపోజల్ సీన్స్, అంతేకాకుండా సునీల్ గారు వచ్చినప్పుడు కూడా కొంచెం ఫన్ అండ్ కొంచెం ఎమోషన్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇదైతే సినిమాకి అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి బూట్ కట్ బాలరాజు మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా బూట్ కట్ బాలరాజు ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.